హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన 'రోంత్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే ఇద్దరు పోలీసులు, ఒక ఎస్ఐ, ఒక సబార్డినేట్ నైట్ పాట్రోలింగ్‌కి అయితే వెళ్తారు. ఆ నైట్ పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని సమస్యలైతే ఏర్పడతాయి. ఆ సమస్యల వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలా మార్పు చెందింది, ఆ సమస్యల వల్ల వాళ్ళు బయటికొచ్చారా లేదా అనేది ఈ సినిమా ఒక మొత్తం కథ. ఈ సినిమాలో పాజిటివ్స్ చూసుకుంటే సినిమా డైరెక్టర్ వచ్చేసి ప్రీవియస్‌గా అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అయితే వర్క్ చేశాడు కాబట్టి ఈయన ప్రీవియస్‌గా రైటర్‌గా వర్క్ చేసిన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' కూడా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లరే కాబట్టి, ఈ సినిమాలో మనకి సాధారణంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఏ విషయాలు తెలుస్తాయో, అవన్నీ కాకుండా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయనే దాని మీదనే ఎక్కువగా ఈయన సినిమాలో అయితే ఫోకస్ ఉంటుంది. అలాంటి వైపే ఈయన రైటింగ్ అయితే ఉంటుంది మాక్సిమం. అదే పందాలోనే ఈ యొక్క 'రోంత్' మూవీలో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో సాధారణంగా మనకి తెలియని విషయాలు ఇంకెన్నో ఉన్నాయనే విషయాన్నయితే ఈ సినిమా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. జనరల్‌గా పాట్రోలింగ్ చేసే పోలీసులయితే ఒక రోడ్డు పక్కన వాళ్ళ బండిని ఆపేసి బ్యారికేడ్ యేసుకొని వచ్చే పోయే వెహికల్స్‌నయితే ఆపి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలనయితే కలెక్ట్ చేసుకుంటున్నారనే మనకు తెలుసు. కానీ ఈ సినిమా అయితే పోలీస్ సంబంధించిన అదర్ సైడ్ అయితే క్లియర్‌గా మాట్లాడుతుంది. అంటే వాళ్ళకు కూడా మనుషులే, వాళ్ళకి సమస్యలుంటాయి. ఆ సమస్యల నుంచి దాటి రావాలా, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటాది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏనైతే ఈ సినిమా అయితే కాస్త మాట్లాడుతుంది. నాకైతే ఈ సినిమాలో 3 సీన్‌లయితే తెగ నచ్చేసింది. ఒక డైలాగ్ ఉంటుంది. దాదాపు 44,000 మంది పోలీసులే ఉన్నారు కాబట్టి ఈ 3,00,00,000 జనాల్ని మనం కాపాడుతున్నాం. పోలీస్ వాళ్ళ మీద భయం ఉండే ఒక సందర్భం గాని, అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ ఒక పిల్ల అయితే చనిపోతుంది. ఆ పిల్లకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సీన్ గాని, అలాగే మెంటలీ ఛాలెంజ్డ్‌గా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఒక చిన్న పిల్లాడిని అయితే కాపాడడం, చర్చ్ ఫాదర్ దగ్గర 10,000 డబ్బు తీసుకునే సీన్ గాని, కొన్ని సీన్స్ అయితే రియాలిటీకి దగ్గరగానే ఉంటాయి. పోలీసులు కూడా మనసుంది. వాళ్ళు కూడా మనుషులే వెనక మానవత్వం కూడా ఉందనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ సినిమా చూపిస్తది. ఇన్ని విషయాలు ఒక పోలీస్ జీవితాల్లో ఉంది అనే ఒక అదర్ సైడ్ ఆఫ్ పోలీస్ లైఫ్ అనేది ఈ సినిమా అయితే బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. సినిమాలో సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ వచ్చేసి ఈ సినిమాకి కావాల్సిన మూడ్‌నయితే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేశారు. ఎందుకంటే ఈ 2 పోలీసుల మధ్య మనమైతే జర్నీ చేస్తున్నట్టే ట్రావెల్ అవుతున్నట్లే మనకైతే ఫీల్ అవుతుంది. అలా సెట్ చేశారు. అదే విధంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. మనం కొంచెం కూడా ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది ఎండ్‌లో. ఆఖరి వరకు ఆడియన్స్‌నయితే డైరెక్టర్ అలా హోల్డ్ చేశాడు. ఆ ఒక ఎంగేజ్‌తోనే ఉంటాం ఆఖరి వరకు మనము. అలాగే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే 'దినేష్ పోతన్' గాని, 'రోషన్ మాథ్యూ' గాని ఎగ్జాక్ట్‌గా ఒక పోలీస్ వాళ్ళు నైట్ పాట్రోలింగ్‌లో ఎలా ఉంటారో అలానే పర్ఫార్మ్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్ రియలిస్టిక్ గానే కనబడింది. వాళ్ళు ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్లే ఫీల్ అయ్యాను నాకైతే. దాంతో పాటు కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ కూడా తగినట్టుగానే చేసింది వాళ్ళ రోల్స్‌కి. ఇక ఈ సినిమాలో నెగెటివ్స్ చూసుకుంటే సినిమా వచ్చేసి చాలా స్లో పేస్‌లో మూవ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ఇదొక డ్రామాలా ట్రీట్ చేశారు. డ్రామా నుంచి థ్రిల్లర్‌కైతే సినిమా మూవ్ అవుతుంది కాబట్టి మనం కాస్త పేషెంట్‌గానే ఈ సినిమానైతే చూడాలి పడుతుంది. ఎందుకంటే ఒక కమర్షియల్ మూవీ చూసిన వాడికి ఈ సినిమా అయితే ఎక్కదు. ఎందుకంటే ఇది పోలీస్ ప్రొసీజర్ మూవీ. పోలీస్ ప్రాసెస్ ఎలా ఉంటది, వాళ్ళ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయనే దాని చుట్టూనే ఎక్కువ ఈ సినిమా రన్ అవుతా ఉంటుంది. ఇలా వీళ్ళు స్లోగా చెప్పినందుకే ఎన్నో టెక్నికల్ విషయాలు పోలీస్‌కి సంబంధించిన విషయాలైతే మనం చాలా ఈజీగా, క్లియర్‌గా అయితే తెలుసుకుంటాము. బట్ థ్రిల్లర్ ఆడియన్స్ కావాల్సిన ఫాస్ట్ కట్ గాని, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే గాని, టైట్ స్క్రీన్ ప్లే గాని లాస్ట్ 20, 30 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా సినిమా బోర్ కొడుతుందనే ఫీల్ అయితే మీకు వస్తుంది. కాస్త లాగ్‌గా, గుండిగలుగా మీకు అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మీరొక మంచి మలయాళం డ్రామా, స్లో పేస్డ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని వాచ్ చేయండి. ఖచ్చితంగా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. సూపర్‌గా ఉంది. నాకైతే నచ్చింది. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి.